కృతి సనన్ నటించిన రక్షాబంధన్ యాడ్ పై వివాదం రాజుకోవడంతో జీవా జ్యువెలరీ దాన్ని తొలగించింది. ఆ యాడ్ లో కృతి ధరించిన దుస్తులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాగే రాజకీయంగానూ చర్చ మొదలైంది. దీంతో తమ యాడ్ పై వివరణ ఇచ్చింది జీవా. తమకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలపై ఎంతో గౌరవం ఉందని తెలిపింది. రాఖీ లాంటి పండుగను కుటుంబమంతా చేసుకోవాలని భావించినట్టు తెలిపింది. అందులో భాగంగానే పెంపుడు జంతువులకు కూడా ప్రేమను పంచాలనుకున్నామని తెలిపింది. అయితే తమ యాడ్ వల్ల సమాజంలోని కొన్ని వర్గాల మనోభావాలు దెబ్బతిన్నాయని వివరించింది. ఉద్దేశపూర్వకంగా తాము ఆ పని చేయలేదని స్పష్టం చేసింది. యాడ్ను అన్ని మాధ్యమాల నుంచి తొలగిస్తున్నట్టు తెలిపింది. రాఖీ పండుగ సందర్భంగా జీవా జ్యువెలరీ కృతి సనన్తో యాడ్ రూపొందించింది. అయితే కృతి వస్త్రధారణతో పాటు పెంపుడు కుక్కకు రాఖీ కట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అలాంటి దుస్తులు వేసుకుని రాఖీ కట్టడాన్ని నటి, బీజేపీ పార్లమెంట్ సభ్యురాలు కంగనా రనౌత్ ఖండించారు. సంప్రదాయ భారతీయ పండుగకు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో తెలియదా అని ప్రశ్నించారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యాడ్లో నటించిన కృతికి మద్దతిచ్చారు. వస్త్రధారణ అన్నది మహిళల వ్యక్తిగత అంశమన్నారు. ఒక మహిళ ఏ దుస్తులు వేసుకోవాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్లాలి అనేది పూర్తిగా వాళ్ల సొంత ఎంపికన్నారు రాహుల్. స్వేచ్ఛగా జీవిస్తున్న మహిళల్ని ట్రోల్ చేయటం తప్పు అన్నారు రాహుల్. అయితే రాహుల్ గాంధీకి కౌంటర్ ఇస్తూ మరో పోస్ట్ పెట్టారు కంగనా.